అందరికీ జైవి. ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దెకి నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ మరోసారి ప్రయోగం అనేది చేసింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మరలా తప్పు చేశారు అని కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. కానీ అద్దంకిలో పార్టీ కేడర్ బలంగానే ఉంది. 2024లో పోటీ చేసినటువంటి పాని హనుమిరెడ్డి గారు సరిగా ఎలక్షన్ చేయలేదనే వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అంటే డబ్బు పరంగా బలంగా పెట్టినప్పుడు కూడా రవికుమార్ మీద ఆయన సరిపోని పరిస్థితి కనిపించింది. సో అందువల్లనే దారుణమైనటువంటి ఓటమి. గతంలో ఎప్పుడు కూడా తక్కువ ఓట్లతోటి ఆయన గెలిచేటువంటి పరిస్థితి ఉంటే హనుమిరెడ్డి గారిని పోటీ చేయించిన తర్వాత 25,000కి రవికుమార్ గారి మెజార్టీ పెరిగిందనమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ ఒక బలమైనటువంటి నాయకుడిని అద్దంకి తీసుకురావడానికి బాగా ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే అదే పల్నాడు జిల్లాకు చెందినటువంటి పిడుగురాళ్ల డాక్టర్ గారు చింతలపూడి అశోక్ కుమార్ గారు, ఈయన పల్నాడు హాస్పిటల్స్ పేరుతోటి మంచి పేరుగాంచినటువంటి డాక్టర్ కుటుంబీకులు అనమాట. సో ఇప్పుడు ఈయన అద్దంకి ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు రేపు ఎల్లుండో అద్దంకిలో ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా తీసుకొని ఉన్నారు. అయితే హనుమిరెడ్డి గారికి ఈయనకు డిఫరెన్స్ ఏంటంటే ఆయన రెడ్డి కమ్యూనిటీ కాబట్టి అద్దంకి నియోజకవర్గంలో రెడ్డిస్ ఓట్లు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఇంకొకటి కూడా నిజం చెప్పుకోవాలంటే అద్దంకిలో రెడ్డి కమ్యూనిటీ అనేది మైనార్టీస్ లేకపోతే బీసీ కమ్యూనిటీ లాగానే ఉంటుంది. ఎందుకంటే ఓట్ బ్యాంక్ ప్రభావం అనేది లేదు వాళ్ళకి. సో అందువలన ఇప్పుడు ఎవరైనా కూడా పోటీ చేసినటువంటి వ్యక్తి ఎవరైనా సరే బలమైనటువంటి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు, ఒక మాస్ లీడరు, ఒక బలమైనటువంటి నాయకుడు, యంగ్స్టర్ కావాలి ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి. ఎందుకంటే యాక్టివ్గా అద్దంకిలో రోల్ పాటించాలంటే ఖచ్చితంగా ఒక బలమైనటువంటి కమ్మ సామాజిక వర్గం అనేటువంటి యంగ్ స్టార్ కావాలి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చింతలపూడి అశోక్ కుమార్ గారు డాక్టర్ గారిని ఇప్పుడు అద్దంకి రెఫర్ చేసినటువంటి పరిస్థితులు అన్నమాట. సో ఈయన రవికుమార్కి ఏమాత్రం తీసిపోయినటువంటి వ్యక్తి, ఆర్థికంగానూ బలమైనటువంటి వ్యక్తి, అదేవిధంగా సామాజిక పరంగా కూడా చాలా బలమైనటువంటి వ్యక్తి. అందువల్ల ఏంటంటే అద్దంకి నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది కనుక ఖచ్చితంగా ఈయనైతే సరిపోతాడు అనేది వైఎస్ఆర్సీపీ ఆలోచిస్తుంది. అయితే యాక్టివిటీని బట్టే మనం ఏదో వచ్చాడు కదా అని ఎలక్షన్ చేయడం అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే అవతల ఉంది గొట్టిపాటి రవికుమార్, ఆయన ఏకదాటిగా 5 సార్లు గెలుస్తూ వచ్చారు. అదేవిధంగా అద్దంకి నుంచి 4 సార్లు కంటెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆయన మంత్రిగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన్ని ఢీకొనాలంటే ఒక బలమైనటువంటి మొండి వైఖరితో నడిచేటువంటి వ్యక్తే కావాలి. సో ఇప్పటి వరకు అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే రవికుమార్ మీద గరటయ్య గారి కుటుంబం ఓటమి పాలైంది, కాండం బలరాం గారి కుటుంబం కూడా ఓటమి పాలైంది. మరి ఇలాంటి బలమైన నాయకుల్ని ఓడించినటువంటి పేరు రవికుమార్కు ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో రవికుమార్ గారిని ఓడించడానికి ఖచ్చితంగా డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ గారు అయితే కరెక్ట్ సూటబుల్ అనేది వైఎస్ఆర్సీపీ ఆలోచిస్తుంది. అదేవిధంగా చింతలపూడి అశోక్ కుమార్ గారు వారి కుటుంబ నేపథ్యం కూడా ఒకసారి మనం చూస్తే బలమైనటువంటి కుటుంబమే. వారి సోదరుడు చింతలపూడి శ్రీనివాసరావు గారు అదే గురజాల నుంచి గతంలో జనసేన నుంచి పోటీ చేసి 15,000 ఓట్లు సాధించాడు. సో ఆ తర్వాత ఈయన కూడా రాజకీయ అరంగేట్రం చేసి తెలుగుదేశం పార్టీ నుంచి గురజాల నుంచి సీటు ఆశించారు. కానీ గతంలో ఉన్నటువంటి వ్యక్తే ఎరపతనేని శ్రీనివాసరావు గారికి అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. ఈయన ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరటం అంటే అప్పుడు ఎలక్షన్ మూమెంట్ కనుక టికెట్ అనేది ఖచ్చితంగా అప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున వచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే అప్పటికే సీట్లు అనౌన్స్ చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో దాన్ని బేస్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రకారం నెక్స్ట్ అయినా నీకు మంచి అవకాశం ఉంటుంది, పార్టీ కోసం పనిచేయండి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు అవకాశం వచ్చింది, అద్దంకి ఇన్ఛార్జిగా పంపించారు. అయితే మొత్తానికి అద్దంకిలో ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి బలమైనటువంటి మాస్ లీడరు వచ్చాడని చెప్పుకోవచ్చు. అయితే ఈయన యాక్టివిటీ ఎలాంటిది అనేది మాత్రం కొంచెం వెయిట్ చేసి చూడాల్సిన పరిస్థితి ఉంది.